वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्रीविष्णवे नमः। స్టార్టింగ్ దక్కర్లేదు మనకి. ఇప్పుడు ఇప్పుడు దించే అంటున్నారు కదా ఏదో ఇందులో లేకపోవడం ఉందండి. సెప్టెంబర్ 23 T4 ఉంది కదా మీదా ఇది. అప్పుడు మీకా అమ్మగారిగా చెప్తున్నారు. ఇది వేరే వేరే ఉందా? కూర్చోబెట్టాలండి మీరు పొద్దుటెంట్లో కూర్చోవాలమ్మా కాసేపు. ఎందుకంటే డి చాలా డెఫిసిట్ ఉంది. విటమిన్ డి కనుక మీకు డెఫిసిట్ ఉంటే 25 డయాక్సిన్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు బాడీకి అబ్జర్వ్ కాదు. B12 కాదు, సి కాదు. కానప్పుడు మీరు ఎన్ని వాడినా దానివల్ల ఏమీ కూడా లాభం ఉండదు. అది ఆలోచించుకోండి మీరు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు కూడా పొద్దునే లేచి కూర్చోండి అమ్మ కాసేపు. ఏదో నూనె రాసుకోండి, మీ దగ్గర ఉన్న నూనె రాసుకోండి. ఎంత ఇప్పుడు వాడుతున్నారా? ఆల్టర్నేట్ డే. ఎలా ఉందమ్మా మీకు? ముందు వాడేటప్పుడు ఎలా ఉంది? మందులు వాడిన తర్వాత ఎలా ఉంది మీకు? అంటే ఏమైనా తేడా కనిపించిందా అప్పుడు? ఇప్పుడు వాడుతుందా? ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేస్తారమ్మా మీరు? వీక్నెస్ ఎలా ఉందమ్మా? టైర్డ్నెస్ ఉంటుంది. వీటి ప్రకారం ఏం అక్కర్లేదు. మీరు నేను థైరాయిడ్కి ఇచ్చిన కిట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? మీరు ఎండలో కూర్చోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాట. పొద్దున్నే 7:30కి ఎప్పుడు ఫస్ట్ ఎండ వస్తుంది కదా, మీరు వీలు ఉంటే చూసుకొని అక్కడ శుభ్రంగా ఏమన్నా కాస్త కాళ్ళు ఇలాగ ఇక్కడ వరకు కనిపించేలాగా పెద్ద వస్త్రం లేకుండా ఈ పైటి కొంగు నడడానికి ముడేసేసుకుని అలా చేసి కొంచెం శరీరం ఎక్స్పోజ్ అవ్వాలమ్మా. దానికి ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. అయితే మీకు ఇంకా అరగంటది 20 నిమిషాల్లోనే పూర్తి అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం నూనె ఏదైనా రాసుకోవడమే. ఏదో ఒక నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మీకు ఏ దగ్గర నూనె ఉంటే అది రాసుకుంటే ఏమవుతుంది, కొంచెం చుర్రుమంటుంది. ఓ 10-15 నిమిషాలు కూర్చుంటే లోపలికి వచ్చేయండి. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 8:30 దాటిన తర్వాత కూడా మీరు ఉంటే చర్మం నల్లబడుతుందమ్మా. అందుకని దానికంటే ముందే కూర్చోవాలి ఏమ్మా. అంత అబ్జర్వ్డ్ కాదు. మధ్యాహ్నం నుంచి ఉన్న దాంట్లో మీరు ఏం చేసినా దానివల్ల మీకు ఫలితం లేదు. ఈ చర్మం నలబడిపోతే ఏం చేస్తారు? మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ మనకి రికవరీ కాదు. ఉండి కొలిది పెరుగుతుంది కదా టెంపరేచరు, గాలి కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మీ గాలిలో తేమ ఉంది, అదే మీకు మార్చి దాటితే ఉండదు మొత్తం. అది అప్పుడు ఇబ్బంది అవుతుంది. మన ఇబ్బందులోకి వెళ్ళడానికి కాదు, మనం ఆరోగ్యం చక్కబెట్టుకోవడం, ఔషధం తీసుకోవడం, ఉన్న ఇబ్బంది నుంచి బయటికి రావడానికి. మీకు ఉన్నగాడికి నేను ఇచ్చిన సెకండ్ కిట్లో ఇంకా ఉంటే అది వాడేస్తే సరిపోద్దండి. ఈ 25 కూడా వద్దు. ఎయిర్ ఫాల్ కాకుండా ఆయిల్ ఇస్తాను, ఆయిల్ పెట్టేయండి చాలు. ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయమ్మా? వీపు నొప్పికి ఇస్తాను. వీపు నొప్పికి క్రీమ్ ఇచ్చానా మీకు? క్రీమ్ వాడారా? ఏం పని చేయలేదా? రాసుకున్నాను సేపు. ఇంకా గోళీ ఇచ్చానా? నల్ల గోళీ చూపించండి. బాగా వస్తుందా? ఇప్పుడు తెల్లవారుజామున, రాత్రి, పగల ఇస్తానులే అమ్మ. తగ్గిపోతుంది. థైరాయిడ్ నేరం అమ్మకొద్దు, ఆపేయండి. అది వేసినందువల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. ఎయిర్ ఫాలో అవ్వకుండా నేను ఇస్తాను. అదే నెక్స్ట్ కొంచెం ఏదో నొప్పులు ఉన్నాయంటున్నారు కదా, నొప్పులకి ఇస్తాను. ఎండలో కూర్చోబెట్టండి, వాటర్ ఎక్కువ తాగండి. కాసేపు మీరు భోజనం చేసేస్తే నేను దాంట్లో ఇన్ఫ్రా పెడతాను లైటు, దానికి ఇప్పుడే మీకు తగ్గిపోతుంది ఇన్ఫ్రా. ఎందుకంటే లేదంటే మీరు ఇది రాసుకొని వేడి నీళ్ళు కాపడం పెట్టించుకోవాలి. ఏం చేస్తారు? హాట్ ప్యాక్ ఉందా? హాట్ ప్యాక్ పెట్టండి. హాట్ ప్యాక్ పెడితే ఎలాగంటే మరి
ఈ వస్త్రం ఉండకూడదు మరి. అదే వస్త్రం తీసేసి రూమ్లో శుభ్రంగా ఈ సైడ్ పడుకోండి, ఇలా చేసుకుని పడుకోండి. తలగడ పెట్టొద్దు. చెయ్యి ఎంత ఎత్తు వస్తే అంతే పెట్టాలి. తలగడ వస్తే లెంగ్త్ తేడా వచ్చేస్తుంది. టైలర్ కుట్టి తేడా వస్తే మనం ఒప్పుకోం కదా, అలా తేడా వచ్చేస్తుంది. అదే ఇలా కాలు మీద కాలేజీలో పడుకోండి. మీరు ఏదో అనుకోండి శ్రీరామ జయరామ అనుకొని, ఆ రాసేవాళ్ళు రాసేస్తారు, చేసేవాళ్ళు చేసేస్తారు. ఏం వాడుతున్నారు మీరు తల రుద్దుకోవడానికి? చిక్ షాంపూ లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ సీకే వాడుతున్నారు. దాంతో వాడుకొని వాడిన తర్వాత మొదలు ఇదే ఆయిల్ రాయండి పొద్దున సాయంకాలం. వద్దు, నేను ఇచ్చిన ఆయిలే వాడండి. మీరు మళ్ళీ వారం రోజుల లోపల మీరు ఎన్నిసార్లు తల స్నానం చేస్తారు కదా, 10 రోజులకు ఒకసారి, అప్పుడు చూడండి మీకు ఎంత ఫాలో అవుతుందో చూడండి. అయితే వెంట్రుకలు ఎన్ని పడినాయో అన్ని పడినాయి మీకు తెలిసిపోతాయి కదా, దాన్ని బట్టి నాకు చెప్పండి. మీకు దీంతో పడదు. ఇంకా దీంతో కూడా పడిందంటే మళ్ళీ నేను వేరే మార్చిస్తాను. దాంతో ఎయిర్ ఫాలింగ్ అయితే ఆగిపోతుంది. మీకు ఉన్నదల్లా ఈ పక్కన నొప్పిదే. ఇది రాయండి పైనుంచి కిందకి. ఇది